మిమ్మల్ని చూడాలని నేను ఎంతో ఉద్దేశపూర్వకంగా మా సీనుకు నిన్న ఫోన్ చేశాను. అయ్యా నాకు జర ఒక పన్ను జర మెడికల్ పని మీద పోతున్నా ఎవరు మన డాక్టర్ కొద్దిగా నా ఇంట్రడక్షన్ ఒకసారి నా పేరు మాట్లాడదు సార్ ఇక్కడ ఎంబీఎస్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యాను. నా అదృష్టం ఏంటంటే నా తమ్ముడు దాశరథ చక్రవర్తి ప్రిన్సిపల్ ఉంటే ఆయన చెప్పుకుంటే నేను రిటైర్ అయ్యాను. అదే కాకుండా నా అదృష్టం ఏంటంటే 1964లో ఇక్కడ మరి కాలేజీకి ఎంట్రీ అయ్యి హై స్కూల్ ఎంట్రీ అయ్యాను. అక్కడి నుంచి కూడా రెగ్యులర్గా ఈ రోజు వరకు ఈ స్టిల్ టుడే నేను ఎప్పుడు ఈ కాలేజీ లెవెల్లో ఉంటాను. ఇక్కడ ఈ ప్రాంగణంలో తిరుగుతుంటాను. ఇక్కడ సుప్రభాత్ జరుగుతామని ఒక క్లబ్ను మనం పెట్టాము. ఆ క్లబ్కు నేను హెడ్గా ఉండి రోజు వాకింగ్ అండ్ యోగా నేర్పిస్తున్నాను. 25 ఏళ్ళ సంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ఈ కాంపౌండ్ చుట్టే చూస్తున్నారు. దీన్ని చూసినప్పుడే నాకు ఎంతో తృప్తి అన్నమాట. ఎందుకంటే మరి దాంట్లో తర్వాత నాకు ఒక అదృష్టం కూడా ఉంది. ఏముందంటే నేను ఇక్కడే చదివినా, ఇదే కాలేజీలో నేను లెక్చరర్గా ఉన్నాను. ఇక్కడ నుంచే నేను వేరే లెక్చరర్ వేరే కాలేజీ ట్రాన్స్ఫర్ అయ్యాను. ఎప్పుడు నా ఫోటోలు ఇక్కడ నేను గేమ్స్లో ఎక్కువ ఫోటోస్ ఉండే. ఆ గేమ్స్ ఫోటోస్ అవి కూడా ఉంటుండే. వాడు మిగతా తీసి పడేసుకుంటాడు. అన్నీ తీసిండే తీసిండు. కాబట్టి మిత్రులారా నిజంగా నేను చెప్తున్నానంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం. ఇప్పుడు నా మిత్రులందరూ వీరారెడ్డి కానీ వేరెడ్డి కానీ వాళ్ళందరూ కూడా ఆయనతో చనిపోయారు. మనం ఈ రోజు ఇక్కడ చూసుకుంటున్నాం అంటే నిజంగా ఆ భగవంతుని యొక్క దయ మన మీద ఉంది. ఒక దేవుడు ఒక దర్శనం చేసుకుంటున్నాం. అటువంటి దర్శనానికి నన్ను పిలిచినందుకు నేను మరి మా శ్రీనివాస్కు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఎప్పుడైనా సార్ భారత్ వికాస్ పరిషత్ ఒక సేవా సంవత్సరం నేను ఆల్ ఇండియా లెవెల్ నుండి ఇప్పుడు కూడా భారత్ వికాస్ పరిషత్ సేవలు చేస్తున్నాను. ఏమిటి దానికంటే వికలాంగులకు కృత్రిమ అభయాలు ఇచ్చేటువంటి సంస్థ. ఎవరైనా కాలు చేతులు తెగిపోతే ఫ్రీగా ఈ యొక్క సంవత్సరం అయితే ఫ్రీగా ఆర్టిఫిషియల్ లింబ్స్ ఇచ్చినటువంటి సంస్థలో నేను పాలమూరులో 2000 మందికి ఇప్పించాను. ఈ రోజు అదే నేను గర్వంగా చెప్పుకుంటాను. 2000 మంది ఈ రోజు నడవనోడు నడుస్తున్నాడు, మాట్లాడినోడు మాట్లాడితే చేతులు అందరూ అందుతుంది. మొన్ననే మళ్ళీ మన కొన్ని జిల్లాల నుంచి ఇస్తున్నాడు. ఈ రోజు కూడా మనం భారత్ వికాస్ పరిషత్ ఆఫీస్కి పోయి నా పేరు చెప్తే సార్ అప్పుడు పండగ నుంచి ఇది రికమెండ్ ఉందంటే గ్యారంటీ వికలాంగులకు కావాల్సిన ఆర్టిఫిషియల్ లింబ్స్ను ఫ్రీగా సప్లై చేసేటువంటి సంస్థలో ఈరోజు నేనున్నాను. భారతీయ సంస్కృతి భారతీయ ధర్మాన్ని విద్యార్థులకు చాటే ప్రయత్నం మంచి సేవా సంస్థ. దాంట్లో మా ఒక మిత్రులు మీరు నాకన్నా పెద్దలు మీ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చి మా పాయగాలో కలిగి ఇటువంటి సేవా సంస్థలో ఉంటూ మీ అందరి మొహాలు ఎప్పుడు చూస్తున్నారనేటువంటి ఒక అదృష్టాన్ని మాకు అందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొన్ని నిమిషాలు సహాయం ఇచ్చినందుకు మరియు ఏ విధంగా నేను పార్టిసిపేట్ చేయమంటే నేను తప్పక మీ దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోరినట్టు చేసుకుంటాను చేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చుకుంటాను. జై భారత్. Messages and thank you for all who are coming from far distances. Only few people are staying here and we have taken much time to come to the get-together. A brief of this our group. Our group 1967 FPHS batch was first taken its birth on 19th of August 2019. Since then, we have collected the records of the school, our schoolmates, and there were 110 members at that time, including all sections. And we tried to contact so as many people as they possible. And by October, we were able to collect the members to the extent of 60 and odd. And now this is the second meeting. And even then also in the 2019, some of the members existing at that time were unable to come and participate in the meeting due to various reasons.
we had photos. Again, recently a third come to meet again this year also. After completion of 5 years. So we fixed the same date, exactly 5 years to be completed. So we have kept it. 2 months after circulating. Almost near about 60 members they have been accepted, but 52 members given consent declined. So we gather first I want to give the condolence to the person those who are lost their life before 2019 also. At that time we could not tell the names. Now the names also are corrected. Ram Koteshwara, Ram Krishnarao, Pettapullaya, Mohan Reddy, Venkataya, Pratap Reddy, Muralidharrao, Balkrishnaya, Venkatrao, Salim, Gopal Reddy, Mustafa Hussain, Nazir Ahmad, Hanumantu, Pentaya, Ram Gopal, Mirza Jahir Beg, Narasimhachari, Srinivachari, Raghavachari, A.N. Jaipal, Venkataya, Adi Venkatapura, Gauraya, Krishnaya, ITO, B. Krishnamurthy, and Krishna Reddy Venkatapur, Azmat Ali, and Chandra Chakradhar. They are before 2019 they have been gone away. These also I corrected with all the our factors only. So again after 2019, another 13 members are expired. After our meeting is over, M.A. Krishnaya, MPC, N. Jairam Reddy, MPC, D. Vijay Kumar, he did not attend, but on the way in the journey he has been expired. D. Ramesh, he attended meeting, he has expired. Gazurama also not attended, but he also died in 2010-2022. K. Ramesh Babu attended, he has also expired 23rd. Ishwaraya from technical, Rangareddy recently 2024, Lakshminarayana technical, he is also 24. Chandrakant Reddy, YPC, retired DSP, and Sayyid Ali, ACT, retired ACT, he could not attend, but he is also expired after 2020. Gurumurthy attended last time, he also expired. Mirza Wazir Beg recently on 9/12/2024 he has been given consent. He is our classmate of engineering. On 29 January 2024 we met. That also photo I have attended to. Recently he told me because the native of Jahir Beg, Wazir Beg, Jahir Beg is another one. So other recently expired. I asked for my sister number. So for these people, for 2 minutes condolence we should make it. So I request all the people to make a condolence speech for 2 minutes. ఈ గ్రౌండ్లోనే యోగా వాకింగ్ సీనియర్ సిటిజన్స్ అందరూ పడుతుంది కలుసుకుంటారు. మీరు ఎప్పుడైనా కలవాలనుకుంటే ఏదైనా యోగాలో సలహాలు కావాలంటే మీ భారత్ వికాస్ పరిషత్ నుండి ఏం సహాయం కావాలంటే నన్ను ఫోన్ చేసి నన్ను కలవాలని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన మీ సోదరులకు నమస్కారం తెలియజేస్తూ నాకు సెలవు అని కోరుకుంటున్నాను. ఫోన్ నెంబర్ పంపండి వాట్సాప్. Last time we connected, last time also just handed you my just 1 or 2 minutes. ఆఫ్టర్ 57 డేస్ తర్వాత మనందరూ కలుసుకుంటాం. చాలా సంతోషం నాకు. ఎందుకంటే మన స్వేచ్ఛ జీవితం హైదరాబాద్లో ఉంటున్నాను. మాకు 3 అమ్మాయిలు, 2 విదేశంలో ఉంటారు, 1 అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఇప్పటికీ నేను అన్నింటిలో సెటిల్ అయిపోయాను కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీ అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. రిటైర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మన మిత్రులైనటువంటి శ్రీనివాస్ గారు, సదానంద రెడ్డి గారు చాలా కృషి చేసి ఎంతో కష్టపడి 8 సంవత్సరాల నుండి కష్టపడుతున్నాం. మన ఉపయోగం పేరు, మన అడ్రస్, మన ఎక్కడ ఉన్నాము ఏ విధంగా తెలుసుకొని సేకరించి ఎలా మనందరినీ కలిసి పనిచేయడం వల్ల వారికి నా తరపున వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మిత్రులందరూ ఒకరికొకరు కలుసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క కృతజ్ఞతని అందరూ తెలియజేస్తున్నాను. మన అడ్డపైన చిన్న చెప్పాలంటే నా పేరు చెప్పలేదు. ముందు బండా గోపాల్ రెడ్డి అంటారు. ఒక గోపాల్ రెడ్డి చెప్పాడు. ఆయన డాన్స్ చేస్తుంటే గోపాల్ రెడ్డి మీరు చూస్తున్నారు.
మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అని చెప్పింది. కళా రంగానికి ఎంతో సేవ చేశాం మొత్తంలో. మరి ఈ విధంగా చాలా కృషి చేశాము. మరి ఇప్పటికీ ఇప్పుడు నాకు 28 యాక్చువల్గా 78లో కూడా నేను ఇంకా శ్రీనివాస్ గుప్తా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన రాత్రి మొదలు ఎప్పుడు మన మనసులే ఉంటాడు ఎప్పటికీ. సార్ మీ పేరు కట్టుకుందా, మీ విషయం కట్టుకుందా అని చాలా చేశారు. ఈ సమావేశం అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఏనుగుండ విద్యాసాగర్. నేను నా మిడ్ కోర్స్ అయిన తర్వాత బ్యాచిలర్ నేను ఐ జాయిన్ in 2001 and దాని తర్వాత ఐ బీన్ సెటింగ్ ఇట్ ఇన్ ఇండియా అండ్ US. సో ఐ థింక్ I just kept in Srinivas Gupta for organizing this also. I am very happy to be Salaman and Kalaman are happy with it. I wish these should go on at least for once in 2 years. Once again, thank you and thanks to Srinivas Gupta and Salaman for organizing this. Thank you so much. Colleagues, friends, brothers. My name is Dr. Dasarathi Chakravarti. I am known as Dasarathi in this college. I am a student of this college. Rather than I am an alumni among, I am an alumnus among alumni. I see many alumni, not that is the word. I am alumnus among the alumni. That's the word. మన పూర్వ విద్యార్థిని పూర్వ విద్యార్థులలో పూర్వ విద్యార్థి. తర్వాత నాకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో అవినాభావ సంబంధం ఉందేమో. నేను ఇక్కడే విద్యార్థి. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు నేను ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎంఏ తర్వాత పిహెచ్డి చేశాను. లా కమిషన్ ఆఫ్ ఇండియా నుండి లా ఆనర్స్ చేశాను. దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 చేశాను. దాంతో లెక్చరర్గా అపాయింట్మెంట్ విజయవాడ డిగ్రీ కాలేజ్. అప్పుడు నాకు కొన్ని స్వలాభానికి అనుకోండి నా అవసరాలు ఇక్కడే హైదరాబాద్లో మంగళవారంలో ఉండాలి. ఆ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను డిగ్రీ కాలేజ్ వదిలేసి జూనియర్ కాలేజ్గా ఇక్కడ జాయిన్ అయ్యాను. జూనియర్ లెక్చరర్. జూనియర్ లెక్చరర్ అనేది అంటారు, అందరు అంటారు కానీ అక్కడ పోస్ట్ లేదు. ఆమె లెక్చరర్ ఇన్ జూనియర్ కాలేజ్. దాని తర్వాత ఎక్కడెక్కడ నన్ను జూనియర్ ఇక్కడ లెక్చరర్గా ఉంచాలి. తర్వాత చాలా పోస్ట్ ఇస్తారు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ నోన్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వర్. తర్వాత మళ్ళీ అంటే ఎంబీఎస్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అది కూడా చేశారు. దాని తర్వాత ఆర్ఐఓ రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఫర్ ఆల్ ప్రైవేట్ కాలేజెస్ అది కూడా చేశారు. దాని తర్వాత అడిషనల్ డైరెక్టర్ ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్గా చేస్తూ రిటైర్ అయ్యారు. తర్వాత ఇదంతా వచ్చే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అలౌయింగ్. దాని తర్వాత ఇక్కడే ఉన్నాను. కానీ దీని తర్వాత మళ్ళీ నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ దాని కోచింగ్ కూడా ఇచ్చేవాడు. ఆఫ్టర్ దాట్ కొద్దిగా సూపర్ చాలా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేయాలి.
ఒక లెసన్ ప్రిపేర్ చేయాలి అంటే ఇంట్లో 4 గంటలు ప్రిపేర్ చేయాలి. అది బుక్కులలో దొరకదు. అంత ఇంటర్నెట్లోనే తీసుకోవాలి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు నవ్ ఐఎమ్ 73 years old. అంటే ఇప్పుడు నేను అదే చూస్ చేస్తున్నాను. నాలోనే సమ్ కాన్ఫిడెన్షియల్ వర్క్స్ చేస్తాను. గుప్తా గారు పిలిచారు, మై క్లాస్మేట్స్ ఇన్ 9th class. ఆఫ్టర్ దట్ యువర్ స్కూల్ మేట్స్, యువర్ అల్యూమినై ఆఫ్ దిస్. సో ఈయన మీద ఉన్న అభిమానంతో మీ అందరి ప్రేమాభిమానాన్ని విషయాన్ని పరిచయం చేస్తున్నాను. ఇదే నేను అప్పుడు చూస్తున్న ఉత్సాహం, అది రైతు లేదు కానీ అంత ఉత్సాహమే నాకు కనపడుతుంది. ఏజ్ మైట్ హ్యావ్ గాట్ సమ్ పింపుల్స్ అండ్ గ్రే హెయిర్. ఆ ఉత్సాహం నాకు క్లియర్ కనపడుతుంది. ఉత్సాహంలో అందరూ నాకు గుర్తుకొస్తున్నారు. పేరున తెలియకపోయినా ఈ ఇంతమందిలో తెలియని వారు నాకు ఎవరు లేరు, అందరూ తెలుసు. తర్వాత చాలా విచారకరమైన విషయం నాకు కండోలెన్సెస్ చెప్పాను. 90 పైన మన మొత్తం మెంబర్స్ స్టూడెంట్స్ మళ్ళీ ఈరోజు 52 వరకు వస్తామన్నారు. ఎక్కడో పక్కపరంగా అది చాలా 44%. నో మోర్ 73 years ఇంత పర్సెంటేజ్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత కాబట్టి హాయిగా ఉన్నదంతా హాయిగా నెమ్మదిగా కాలక్షేపం చేస్తున్నాం. సమాజానికి ఉద్దేశిస్తూ చెప్పి సార్ చెప్పింది ఏంటంటే అందరికి అవకాశం ఇచ్చినాక తర్వాత మీ ఇష్టపూర్వకంగా ఉంటే మాట్లాడండి. కానీ ఒకరొకరు అర్ధగంట గంట సేపు మాట్లాడతామంటే పనికి రాదు అని సార్ చెప్పాలంటే. 67 IPC batch nahi. I worked for about 30 years in a government organization and taken voluntary retirement and practiced for 2 years as an advocate. And back to my roots and doing agriculture and therapy. So, yes sir. చాలా సంతోషం. నేను అర్థం పరిస్థితి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బేసిక్స్లో 1 to 8 చదివాను. తర్వాత 9th to 12th క్లాస్ My name is M.D. Janagi and I was entered in SRTC as a conductor. In last year I was taken 5 promotions as retired as superintendent in SRTC. I am very proud. Sir, Gupta sir, sir, and I am very happy. అందరినీ కలుసుకునే అవకాశం రండి నెక్స్ట్ స్పీడ్ అప్ అందరూ మాట్లాడాలి. హైదరాబాద్ నుండి
మరొకసారి కలిసే వాళ్ళు కూడా కాపాడాలని మనం చేస్తూ ఉంటున్నాను. వాళ్ళ సొంతం అభిస్తాము మొట్టమొదట ఉత్తరానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది రెండోసారి వారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కండక్ట్ చేయడం వారికి మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లా మిత్రుడు వాళ్ళ నాన్నగారు మా గురువు, మా ప్రధానాచార్య దేశీ ప్రాక్టీస్గా మా ఊరు పక్కనే వాళ్ళు. సో నా పేరు దాసంత ముసిరి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఏఆర్గా రిటైర్డ్ అయినా 2006. అక్కడి నుంచి విశ్వ హిందూ పరిషత్తులో కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా చేసినాం. అక్కడి నుండి ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. పెద్దవాడు స్టేట్లో ఉంటాడు, రెండోవాడు మా దగ్గర ఉంటాడు. మా కూతురు కూడా ఇంతవరకు స్టేట్లోనే ఉంటే ఇప్పుడు హైదరాబాద్లో కొండాపూర్లో ఉంటున్నాం. నేను కూడా ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉంటున్నాను. మిత్రులందరికీ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కొందరి మన దగ్గర ఉండి, మన దగ్గర కలిసి ఉండి కొందరు చనిపోయారు. ముఖ్యంగా మా మిత్రుడు నా పక్కన ఉండి జయరామరెడ్డి గారు, కృష్ణయ్య గారు, వాళ్ళు మేమంతా రోజు కలుసుకునే వాళ్ళం. సో ఏదేమైనా మనం అంతా 70-80 మధ్యనే ఉన్నాం. ఆల్మోస్ట్ అలా అంతా 80 దాటిన వాళ్ళైతే ఎవరు లేరు, అంతేనా? సో ఆరోగ్యం గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏజ్లో ఏదో సమస్య తప్పకుండా ఉంటుంది ప్రతి వ్యక్తికి. సరే లేదు అంటే అదృష్టవంతుడనే భావించండి. సో నేను 2006 రిటైర్డ్ అయినప్పటి నుంచి ఏదో సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ గుప్తా గారికి ధన్యవాదాలు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కొండయ్య ఎం. నేను ఇక్కడే చదివి ఇక్కడే లెక్చరర్గా 10 సంవత్సరాలు పనిచేశాను. పనిచేయడమే కాకుండా నేను ఇంకెవరికైనా ఇక్కడ ఖాదీ నకలు విపరీతంగా జరిగింది. దాన్ని అరికట్టడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. దాంట్లో సక్సెస్ అయ్యాను. దాన్ని అరికట్టాను. నేను ఇంట్లో మళ్ళీ స్టార్ట్ అయితే అరికట్టాను. తర్వాత నాకు 2 అమ్మాయిలు, 2 కూడా అబ్రాడ్లో ఉంటారు. ఆమెను అమెరికా కాలిఫోర్నియాలో ఉంటుంది, ఒక ఆమెను ట్రినిడాడ్ అండ్ టొబాగోని వెస్టిండీస్లో ఉంటారు. నేను 1996లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. డిగ్రీ కాలేజ్ ఇచ్చాను. ఆ తర్వాత చిన్న వ్యాపారం చేసుకుంటాను. నాకు అక్కడ అక్కడ ఇష్టాలు లేదు కాబట్టి మొన్న లాస్ట్ ఇయర్ 3 నెలల వరకు పోయి అదే వచ్చేసారు. ఎందుకంటే మీరు ఇక్కడే ఉండాలనుకుంటుంది. అయితే ఏంటంటే నేను కూడా ఈ సామాజిక కార్యక్రమాలు పాల్గొంటున్నాను. ఇప్పుడు జిల్లా సరస్వతి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఏమి ఇచ్చినా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అసలు యాక్చువల్గా ఏమైందండి, ఒకరోజు మేము క్లబ్లో మాట్లాడుకుంటే నడుచుకున్న ఫ్రెండ్స్ అంతా అప్పుడు ఎందుకు వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి కలుసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే గుప్తా గారికి ఫోన్ చేసి గుప్తా గారికి ఇంకొకసారి ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి కావాలంటే నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి మేము మర్చిపోయాము. కానీ గుప్తా అది గుర్తుపెట్టుకొని దాన్ని కార్యరూపం దాల్చి దాన్ని ఈరోజు విజయవంతం చేసి మనందరినీ కలిపి ఆ సంధానకర్తగా
తయారైనందుకు ఆయనకి నేను ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గుప్తా గారికి ప్రత్యేకించి నమస్కారం. నా పేరు అరుస్తారెడ్డి. ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసి ప్రొఫెషనల్లో చేసి తర్వాత ఇక్కడ పూర్తి చేసుకోవడం కోర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఎంఎస్సీ తెలంగాణలో చేసాం. డిగ్రీ తర్వాత వరంగల్ పీజీ చేశాను. తర్వాత లెక్చరర్గా లెక్చరర్ కాలేజ్ రిటైర్ అవ్వడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితులు అయితే పరంగా బాగానే ఉంది. ఒక వినికిడి సమస్య తప్ప ఇదే ఈ రోజు వరకు ట్యాబ్లెట్ ఫ్రీగానే ఉంటాం. అంతవరకు పొందుతుందని పోతే నా ఒక కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల గ్యాప్ 1924 ఇది పెద్ద గ్యాప్ అనిపిస్తుంది నాకు. గుప్తా గారికి ఓపిక శ్రమ అనుకోకపోతే ప్రతి సంవత్సరం ఇది 29కి జరుపుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారి ముందు పెడుతున్నాను. అది సాధ్యాసాధ్యాలు వారికి వదిలేస్తున్నాను. నా పేరు సాయి సార్. నేను 1967 బ్యాచ్ ఎంపీసీ నుంచి ఇక్కడ నుంచి కంప్లీట్ చేశాను. తర్వాత ఆర్ట్స్ కాలేజ్లో ఎంబీఎస్ ఆర్ట్స్ కాలేజ్లో బిఏ చేశాను. సబ్సిక్వెంట్లీ అపాయింటెడ్ యాజ్ ఎల్ఈసి మౌనా మున్సిపాలిటీ. తర్వాత నేను నాడు సంగారెడ్డి అక్కడి నుంచి సెల్లింగ్ పోయి రెవెన్యూ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను 2006. తర్వాత కమిషనర్ గారు నన్ను అవుట్సోర్సింగ్లో మీరు కంప్లీట్ చేయాలి, మీరు కంటిన్యూ చేయాలని చెప్పి కానీ అవుట్సోర్సింగ్లో అపాయింట్మెంట్ చేసుకున్నారు. అప్పటి నుంచి లాస్ట్ ఆగస్ట్ వరకు ఈ మంత్ ఆగస్ట్ వరకు చేశాను. తర్వాత ఇప్పుడు నేను అక్కడ షిఫ్ట్ అయినందున అక్కడ మాట్లాడుతున్నాను. అంతే. అందరికీ ఇంతవరకు మరీ ధన్యవాదాలు. ప్రతిసారి నేను అందులో డౌట్స్ ఉంటే నేను అడుగుతుంటాను, క్లారిఫై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. Good afternoon, one and all. I am glad to attend for last festival here for Africa. Thank you very much. Old students, I know my friends and I really thank to you. Mr. Gupta, organizing all the members and every year we have to do same to. So I am Narayan Reddy, advocate. I have practiced for 18 years to 20 years in Mohammed here. Now I have started my practice. I am doing agriculture. Now I am safe. I am రిటైర్ అయ్యాం. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ 1 సంవత్సరం బ్యాంక్లో ప్రాక్టీస్ చేశాను. తర్వాత బాలపూరెడ్డి సేవా సమితి స్థాపించి అక్కడ సెక్రటరీగా అధ్యక్షులు 13 సంవత్సరాలు కొనసాగుతూ వివిధ సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల వారికి నిన్నకటిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మరి మన గుప్తా గారు గత 2019 తర్వాత ఈసారి కలుసుకోవడం చాలా ఆనందదాయకము. ఎందుకంటే సమావేశంలో మనం 57 ఇయర్స్ కలుసుకుంటున్నాం. దీనికి ముందు సూచన ఏంటంటే దీని వీజా అనేది బహుశా నేను అనుకున్నా 2017-18లో బైపీసీ గ్రూప్ వాళ్ళు దాక్షాట్లో కలుసుకున్నాం. 17 or 18 దాని తర్వాత ఆ కార్యక్రమానికి ఎంపీసీ కచేరీగా ఇంకొకటి వచ్చిన తర్వాత మనం ఇది కేవలం బైపీసీ గ్రూపే కాదు అన్ని గ్రూపులను కలవాలని చెప్పి ఆలోచన రావడం. ఈ ఆలోచన మేరకు వారి మిత్రుడు శ్రీనివాస గారు గుప్తా గారు ఈ యొక్క 2019లో చాలా ముందుకై అందరి సహకారంతో కూడా చాలా నిర్విఘ్నంగా కార్యక్రమం చేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క ఆఫ్టర్ 5 years తర్వాత ఈ యొక్క మనందరికీ కార్యక్రమం చేయడం ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఎన్నో సంవత్సరాలు సుమారు మనం 5 సంవత్సరాల కింద ఆయుర్వేద 22 సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు మనకు సుమారు 75-76 అనుకుంటా మన వయసు యావరేజ్ 78 నాకు 75 ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇంచుమించు 70-80 అంటే బహుశా గత కలయికకు ఈ కలయికకు అంటే 2019 నుండి ఈ రోజు వరకు సుమారు మన మిత్రులు 11 మందిని కోల్పోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికే మన సంతాపం తెలియజేశాం. ముందు కూడా బహుశా మన ఇంట్లో మన మిత్రులు ఖచ్చితంగా గారు సంవత్సరాలు కలిస్తే బాగుంటుంది అని చెప్పారు. బహుశా మన సంఖ్య వయసు రీత్యా తగ్గుతుంది. మనకి 2 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 1 సంవత్సరాలకు కన్నా కనీసం 2 సంవత్సరాల కన్నా కలిసినట్లయితే ఎంతమంది పోతాం ఎంతమంది అంటే చివరి కోరికలా మనలో శరీరంగా కూడా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న కూడా చాలా మంది కొంతమంది వృద్ధి జరుగుతున్నాం
కొంతమంది గుర్తించలేకపోతున్నాం. సో శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి మరి సూచనలు ఏదైతున్నారో సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ అన్ని మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. వారి సూచనలు నేను సమర్పిస్తుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక పర్యాయం అందరికీ కూడా వాళ్ళ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. జై హింద్, జై భారత్. మరియు ఇక్కడ అందరం కలవడం జరిగింది సహకారంతో. అయితే నా పేరు మోహన్ రావు. ఎస్, నేను ఎంపీసీ గ్రూప్ నుంచి ఇక్కడ తర్వాత లా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి చేశాను. డిగ్రీ చర్చల కాలేజ్ చేశాను. అప్పటి నుంచి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను. మధ్యలో ఎడ్యుకేషన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేశాను. ఆ తర్వాత డ్రాట్ పీరియడ్ వచ్చినప్పుడు 73 అప్పుడు ప్రొఫెషన్గా పెట్టి అప్పటి నుంచి ప్రొఫెషన్గా అడ్వకేట్ ప్రొఫెషన్. నాకు ఒక కుమారుడు, ఒక కూతురు. కుమారుడు కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. పాపనేమో స్టేట్స్గా కొలంబస్ ఆమె ఈ దానికి సహకరించిన శ్రీనివాస గారికి, సదానంద రెడ్డి గారికి మరియు వారికి సహకరించిన మా మిత్రులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకొక చిన్న సూచన చేయాలని అనుకుంటున్నాను. మన గ్రూప్లకు సంబంధించిన ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా సాధ్యమైనంత వరకు పేరున అందరికీ కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది మన గ్రూప్లో. ఎందుకంటే చాలామంది ఫోన్ నెంబర్లు ఒకరికి తెలియకుండా మనం కలెక్ట్ చేసేదానికన్నా గ్రూప్లో వెళ్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది అని కోరుకుంటూ ఈ సూచనలను పాటిస్తున్నాను. నెక్స్ట్ నమస్కారం. మళ్ళీ రెండవసారి విధానం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీ రామాచారి, బీపీసీ గ్రూప్. నేను హెడ్ మాస్టర్గా జిల్లా పరిషత్ రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు. ఒక అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, అమ్మాయి లెక్చర్గా పనిచేస్తుంది ప్రైవేట్. తర్వాత అతను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. ఇప్పటికైతే ఆరోగ్యం బాగుంది. దేవుడి వల్ల మనందరం కూడా చాలా సంతోషం. ఆయన చెప్పారు ఆ విధంగా అందరూ వాళ్ళ చాలని అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలుపుతూ నా పేరు రెడ్డి, నేను ప్రయత్నం చేసుకుంటాను. నేను మా లాస్ట్ స్టేషన్ రాజకీయ హై స్కూల్లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు ఒకటే ఉంది, ఆమె 4 ఆమె 20 రూపాయలు ఉద్యోగం కూడా కలర్కి కార్యాలకి ఆనంది గోపాలకి కూడా నేను వేరే మెసేజ్ మాత్రం పెట్టాను, డైరెక్ట్ ఫోన్ చేశాను. నాకు మెసేజ్ అలవాటు లేదు కాబట్టి కార్యక్రమాన్ని మీరు అందరూ గారికి సహకరించి అందరికీ మరీ మాట్లాడవచ్చు. గారు ఒక సంవత్సరం తర్వాత బాగుంటుంది చెప్పండి. నేను ఫోన్ చేస్తున్నాను ఇట్లా అన్నీ చేస్తారు. మీ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. వేరే రచన చేయడానికి మాకు రాలేదు. గుప్తా గారు, సదానంద రెడ్డి గారు, నా పేరు మొహమ్మద్ అలీ, బైపీసీ. నేను నిజామాబాద్, మెదక్, కరీంనగర్ డిస్ట్రిక్ట్లలో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా చేస్తూ చివరిగా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొత్తగా వచ్చి అంతకు పూర్వం ఫార్మల్ ఎడ్యుకేషన్,
నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ తర్వాత బెంగళూరు నుంచి సర్వశిక్ష అభియాన్ రాజీవ్ విద్యా మిషన్లో పుస్తకాలు రాయడం సార్. ఐఎమ్ నౌ 76. We are 80 years back. I am a higher like yoga. So I am now 76. It is the grace of God that I am keeping a good health. I don't have any problem. And finally I want to congratulate myself. Because I am Saddam and Reddy took much efforts to keep on. So it is our proud privilege to be here. Just pray God to give us the development. Again we have to meet once again if desired, and we have to plan further. Thanking you one and all. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను ఢిల్లీలో ఇంకా బిజినెస్ చేస్తున్నాను. రిటైర్ అయినాను. నాకు ఇద్దరు కొడుకు బిడ్డ అందరికీ నా ఎదురు బాగా మీ ఎంత సహకారం పడేరు లక్ష్మణి ఎపిసి గ్రూప్ హైదరాబాద్ సెట్ అయ్యాను. నాకేంటంటే మెసేజ్ ఉత్తరాలు కలిసి సడన్గా కావాలని ఈ భాగ్యం కల్పించినందుకు ఇక్కడ చాలా కృతజ్ఞతలు. నా పేరు లింగారెడ్డి. నేను వైపీసీ తర్వాత నేను చదవలేదు. ఇంట్లో ప్రశాంతం తెలుగు ఏమి అంటారు. నమస్కారం. నా పేరు కృష్ణాయనుడు. నాది ప్రైవేట్ స్టేషన్. ప్రైవేట్ స్టేషన్ కానీ ఈనాడు చదవలేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కె మణిరెడ్డి. నా ఇద్దరు కుమారులు లేరు. నేను 36 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 36 సంవత్సరాల 13-14 దేశం పనిచేశాను. తర్వాత గద్వాల సంఘదేశ ఆఫీసర్గా, పెద్దమందడి మండల స్టేషన్ ఆఫీసర్గా, అడ్డాగల్ మండల స్టేషన్ ఆఫీసర్గా చేస్తూ లాస్ట్ టైంలో కూడా నేను చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసినటువంటి మానాజిపేట హై స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. ఇప్పటికైతే ఈ మిత్రుల యొక్క అందరి ఆశీస్సులో భగవంతుని దయ అన్ని కూడా మరి ఇంకా కొందరు చిన్నప్పటి నుంచి ఏంటంటే సాధారణ ఒకసారి బ్యాంకులో ఉంటే నేను బ్యాంకు జిల్లా ఆఫీసర్కి వచ్చి అక్కడ మేనేజర్ పరిచయం చేస్తే మాకు బ్యాంకులో చక్కగా జరిగేది. ఈ రోజుల్లో మనం ఈ వయసులో గుర్తుంచుకోవాలని గుర్తుంచుకోలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు ఎవరు రంగనాథ్ మనం ఎందుకంటే 50 సంవత్సరాలు అవుతుంది. మన శిష్యులు మా చెప్తున్నా 1971 10వ తరగతిలో ఉన్న అబ్బాయిల వయసు
నేను కొండారెడ్డి అంతా పనిచేసేవాడి. నేను ఎంపీసీకు తర్వాత అయిపోయింది. అయితే నాకు ఎక్కువ మాత్రం మా దగ్గరనే ఉంటారు, కానీ మా పిల్లలందరూ ఇక్కడనే ఉన్నారు. వీడియో కొడుకు మొత్తం ఇక్కడనే ఉంటారు. వీడియోలు ఇద్దరు జేఎంసీలో పనిచేస్తున్నారు. ఏర్కొండలో ఇల్లు కట్టుకుంటారు, ఏర్కొండ నుంచి అప్పటికి వస్తున్నారు. కొడుకేమో కృష్ణానగర్లో ఇల్లు కట్టుకున్నాడు, కొడుకు చేయలే. 6 రోజులు అక్కడికి జరుగుతుంది. కొడుకేమో ఎస్బీఐలో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ మేనేజర్. ఇంతమంది వరకు మాట్లాడుతుంటే అంత నాలుగు ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడనే పిల్లలంతా ఇక్కడనే ఉన్నారు. పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడనే. అయితే ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి యూఎస్ అయిపోయింది, ఒక అబ్బాయి ఐఐటి అయిపోయింది, ఒక అమ్మాయి ఇప్పుడు బీటెక్ చేస్తుంది. మనోడు అందరికంటే చిన్న వాళ్ళు క్లాస్ చదువుతున్నారు. నేను నా భార్య మాత్రం ఇంటికి పెట్టాను. కాబట్టి అందరికీ నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. నమస్తే, నా పేరు లక్ష్మయ్య, 67 బ్యాచ్. మాది కొత్తగల గ్రామం. అందరినీ వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన ఆయన సంప్రదాయంగా పనిచేస్తున్నారు. నేను 67 బ్యాచ్లో పాస్ అయిన తర్వాత 60 పోస్ట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 4 స్టేట్స్ తిరిగాను నేను ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్లో. 2009లో ఇండియన్ ఫైనాన్స్ రిటైర్ అయ్యి ఇక్కడే బాంబేలో సెటిల్ అయ్యాను. మా పిల్లలు అక్కడే జాబ్ చేస్తున్నాను. నేను వాళ్ళతో పాటు నేను మీటింగ్ కొరకు మా ఫ్రెండ్ బాంబే వచ్చాను. సో ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆర్గనైజింగ్ దిస్ నా పేరు శ్రీరాములు నాయుడు. నేను 2004లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. దాదాపు 75 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళే అవ్వనే కొంతమంది ఫేస్ కూడా పర్వాలేదు. మరి నా పేరు మోహన్ యాదవ్. నాకు కూడా 76 వస్తుంది. Good afternoon. Hi, how are you? Very happy. Before I speak something, as per the restrictions taken out by the dais, I request all of you, are we really happy coming over here? Are you happy? Yes. When you are happy, when you are elevated, the reason for your happiness and elevation, who is the man behind? Gupta ji. Gupta గారి కోసం ఒక నిమిషం స్టాండింగ్ ఓవేషన్. స్టాండింగ్ ఓవేషన్ అంటే అర్థం కాదు. This is what he deserves. He brought the connectivity about the 15% who are here. అవునా కదా? ఎంతసేపు పుస్తకాలు బాగా చేశారు, పుస్తకాలు మన మనసులో ఉన్న వ్యక్తి సార్ కదంటే 5 minutes అమ్మా రైట్. సో రియల్లీ ఇంత దూరం నుంచి మనం ఎంతో ఆశతో ఒక్క నిమిషం దీనివల్ల ఆత్మని పోతుంది. That means టైం పాస్ చేస్తలేము. ఒక మంచి ఒక బ్రహ్మాండమైన మా చిన్నప్పటి స్టేజ్ జరగడానికి పోతుందని నా ఫ్యామిలీ మెంబర్స్ లో నేను ఎంత ఉత్సాహంగా పెట్టాను. ఆ పెట్టిన దానికి
just like hi bye and take this. Can we should not we exchange our views? How we last year we are checking out in I felt so. Though I am a doctor, he is also a doctor, PhD. Last year కూర్చునే ముందు బిఫోర్ we left the class, మీరు అందరూ మనమందరము బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే be cool, don't react. ఇంత మంచి వర్డ్స్ చెప్పండి కదా. అలాంటి వ్యక్తిత్వం పంచుకోవాలి కదా మనం. నా అనుభవం ఏంటి, నేను చెప్పే 3 నిమిషాలు ఒకటైనా మన దగ్గరికి అందరూ సంఖ్య 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 ఓకే అందరికి 24 సంఖ్య తగ్గింది. నేనేమంటాను 24 సంఖ్య మళ్ళీ ఒకసారి చేస్తున్నా, 2 చేస్తున్నా, లేదా 24 29 చేస్తున్నా, అభిప్రాయం బట్టి ఉంటుంది. ఆ రోజు సంఖ్య ఇదే ఉండాలని నేను దేవుడు ప్రార్థిస్తాను. ఓన్లీ దేవుడు ప్రార్థించడం కాదు, ఏం చేస్తే మీరు ఆ సంఖ్య అలాగే వాళ్ళ అట్లా మీకు వాటర్ క్యారే క్యాబ్ అంటుంది నమస్కారాలు. అరే మీ స్టే ఫర్ చిన్నప్పుడు మధ్య పడుతుందా ఏ రైట్ రా ఏ క్యాబ్ ఇదా జాగ్రత్త ఇప్పుడే నమస్కారం సార్ ఏ క్యాబ్ ఇది దర్శనే ఏ దాసరి ఎన్నో అంటే సాగర్ ఎన్నో చేయగలిగే సాగర్ గారు నమస్కారం మీరు ఎట్లున్నారు అవసరమా? అరే బై డియర్ ఫ్రెండ్స్, చిన్నప్పటి ఫ్రెండ్స్ సమ్మేళనము పూరే విద్యార్థుల సమ్మేళనము 1960 అది వావ్ a big wow. Okay, right. So coming to this, already we have, this is the person behind the container. ఇంతమంది ఉత్సాహం చేశామంటే ఓకే, ఇది రియల్ రీజన్ ఫర్ దిస్. ఇంకా మనము నిజంగా ఏ విధంగా ఒక ఫ్యామిలీకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఒక ప్రొఫెషన్లో ఉన్నాము, అందరం రిటైర్ అయ్యాము. మీ రిటైర్ అయ్యాక డిఎంహెచ్ అవర్ ఓన్ డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ బీ రిటైరింగ్ still working after 16 years as a medical director of wellness hospital with a big corporate. As a medical director with a package of 3.5 lakhs. గర్వంగా చెప్తున్నాను అంటే పెద్ద నేను ఇంత సంపాదించిన మనం ఆస్ట్రేలియా కూడా వై యూస్ఫుల్ టు సొసైటీ, యూస్ఫుల్ టు వన్స్ హోమ్. అలాగే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా వర్క్ ప్లేస్లో ఉన్నా బీ స్ట్రాంగ్ సైకలాజికలీ అండ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎవ్రీథి మనం మార్నింగ్ లేస్తున్నామంటే ఈ సెకండ్ మనం ఉదయం లేచి తీసుకుంటే మిరకిల్ మహా అద్భుతం. రాత్రి పడుతున్నాం, పొద్దున లేచి శ్వాస తీసుకుంటాం, మిరకిల్ ఇట్స్ ఎ గిఫ్ట్. ఫర్ దట్ వీ హ్యావ్ టు పుట్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. ఏ మాత్రం టెక్నాలజీ బిజినెస్ కాకుండా వీలైన డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్. యువర్ లైఫ్ ఈజ్ మ్యాజికల్, యువర్ లైఫ్ ఈజ్ మ్యాజికల్. అది ఎప్పుడు చేయాలి అంటే ఏమంటా ఓ నాకు 70 వచ్చినాయి, నాకు 70 వచ్చినాయి, నాకు ఆశ ఎప్పటి నుంచి అయినా డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, అప్రిషియేట్ ఎవ్రీథింగ్, సీ ద రిజల్ట్స్. దట్ ఈస్ ద రిజల్ట్, దట్ ఈస్ ది లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి మ్యాజిక్. ఓకేనా? సో వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ అండ్ వి హావ్ వెరీ నైస్ టైమ్ ఓవర్ హియర్ ఎక్స్చేంజింగ్ ద వ్యూస్ and talking to each other, appreciating everybody's effort, moreover, going on to one of the dance. And okay, the decision as people are telling, it's left to them, our forum, whether it should be in a year, in 2 years, or in 24. Whatever may be, we are there. Let us again, ఈ సంఖ్య మన నుంచి వెళ్ళిన మన ఆప్త మిత్రులందరికీ మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వాళ్ళు ఎక్కడున్నా కాదు స్వర్గంలో ఉంటారు, వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆల్రెడీ మనం కండోలెన్స్ ఇచ్చాము. వారి కుటుంబాలకు దేవుడు తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలని కోరుతూ, మనమందరం కూడా ఇలాగే ఇదే ఎలాగో ఇంకా అంతకంటే రెట్టింపు తెలుస్తూ మళ్ళీ వచ్చే సమ్మేళనానికి మీరు వస్తారని, మీరు రాగలరని, మీరు రావాలని దేవుడు ప్రార్థిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ లో పెట్టగానే ఒక మిత్రుడు మనకి గ్రూప్ లో సజెషన్ ఇచ్చారు, లెట్ us all meet and have fun and enjoy get together. దానికి మేము అనుకునేది ఏంటంటే గెట్ టుగెదర్ లో సహకరించారు కాబట్టి
ఈ 4 సంవత్సరాలు 64 నుంచి 67 వరకు ఈ యొక్క బిల్డింగ్ లో మనం కలిపినటువంటి మన యొక్క గురువులలో ఉండే మన అనుబంధాలని ఒక్కసారిగా నాకు జ్ఞాపకం వరకు మీలో పంచుకుందాం అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ అయిపోయిన తర్వాత మేము కాలేజీ జాయిన్ కాగానే ఫస్ట్ ఇంగ్లీష్ లెక్చరర్ గారు ప్లీజ్ లిసన్. ఇంగ్లీష్ లెక్చరర్ గారు అంటే నేను పేరు చెప్పడం లేదు, ఎందుకంటే నా పేరు నాకు జ్ఞాపకం లేదు. కాదు ఇంకా కాదు, ఆయన మాటలు మాత్రం నాకు జ్ఞాపకం అవుతుంది. ఫస్ట్ క్లాస్ లో ఆయన చెప్పిన డియర్ స్టూడెంట్స్, you are in the high school and now you are joined in the college. There were teachers for you to make you learn. Here we are the lecturers and our duty is only to give lecture. We call as lecturers, not teachers. So whoever are interested, please listen carefully to our lecture. We are not going to repeat any classes again. ఇది ఇప్పుడు నేను మన పాలమూరు భాషలో తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మన పాలమూరు భాష గొప్పతనము, మన యొక్క మాండలికాలు కొన్ని ఎక్కడ పోయినా కూడా మనల్ని గట్టి పిలిస్తే మీరు నా పాలమూరు పిల్లవాడు అనేటువంటి భాష మన గొప్పదైన భాష. మన భాషను మనమే గౌరవించుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే గుర్తగారో మళ్ళీ ఈ యొక్క ఫ్రంట్ ఫోటో నాకు పంపించినప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. మనకు విద్యా వృత్తులు, మనకు విద్య ఒకటే కాకుండా టీచర్లు మనకు టీచ్ చేసి మనకు విద్యతో పాటుగా బుద్ధులు నేర్పించినటువంటి ఆ టీచర్ను ఒక్కసారిగా మనం యాదకి చేస్తున్నటువంటిది నా యొక్క కోరిక. అందరికీ కలిసినటువంటిది, అన్ని క్లాసులకి సంబంధం లేకుండా మనకు ఏ రోజు విద్య చెప్పకుండా మనకు బుద్ధిని నేర్పించినటువంటి మనకు ఒకే ఒక్క టీచరు జ్ఞాపకం వచ్చిందా? అందరికీ ఏ క్లాస్ తో సెక్షన్ తో సంబంధం లేకుండా అందరికీ ఉండేటువంటి బుద్ధులు నేర్పిన టీచర్ ఒకే ఒకరు, బాలయ్య సార్. బాలయ్య సార్ ఏ క్లాస్ తో సెక్షన్ తో సంబంధం లేకుండా మనకు వచ్చింది బాలయ్య సార్. బాలయ్య సార్ ప్రేయర్ చేయగానే నెట్లు చేసిన పని 15 నిమిషాలు మనకి డ్రిల్ చేయించారు. అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఆ డ్రిల్ని మనం కొంతమంది ఆశాపాషగా తీసుకున్నాం. ఎందుకంటే మనకు తెలిసి తెలియని వయసు. ఆ ఇది చేయమన్నాడు, ఇట్లా చేయమన్నాడు అని అంటే కూడా వెనక ఉండేవాళ్ళు లేకుండా ఏదో డ్రామా చేసి కనిపిస్తుంది. కానీ ఆయన నేర్పినటువంటి ఆ యొక్క డ్రిల్లులే మనకి యోగా క్లాసుల్లో నేర్పిస్తున్నారు. మనం ఆ యోగాలలో ప్రాక్టీస్ చేస్తున్నాము. మన పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్లలో చేస్తున్నారు. ఆ పరిస్థితి మీకు తెలియంది. ఇంకొక విషయం ఉంది బాలయ్య సార్ గురించి. బాలయ్య సార్ టీచర్ ఒకటే న్యూట్రల్ గా ఉండే పిల్లలందరికీ కూడా వేసవి కాలం సెలవులలో శాఖాపూటకు వెళ్ళే రోడ్లో ఉండే వెంకన్న బాయిలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు స్కూల్ తో సంబంధం లేకుండా ఆడపిల్లలు మగతో సంబంధం లేకుండా ఈత నేర్పించున్నారు. ఆ ఈత నేర్చుకున్న వాళ్ళలో నేను కూడా ఒకటి. తర్వాత ప్రేయర్ కాగానే వచ్చేసి హెడ్ మాస్టర్ రూమ్ ముందర ఆ విజిల్ పట్టుకొని నిలబడితే లేట్ గా వచ్చారంటే కొంతమంది రాగానే నా అతి తెలుగు మగ్గులు పట్టుకుంటాడని చెప్పేసేసి కిటికీలో పుస్తకాలు విసిరేసి లోపలికి కేబుల్ ముందు వచ్చేసేసి అరే దొంగ ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే అక్కడ చెప్పారు నన్నసారి బయటికి మీ దొంగ ఎంతో నాకు తెలవాలనుకుంటున్నావా? ఇంకొకసారి ఇట్లా వచ్చారంటే కబడ్డా అని ఉన్నాడే కానీ ఎవరిని ఎప్పుడు ఒకటిగా కొట్టినట్టు సందర్భం. ఆయన కంట్రోల్ చేసినట్టుగా క్లాసుల్ని మాస్ని స్పోర్ట్స్ డేలలో అన్నింటిలోనూ చేసేసి పర్టికులర్గా స్పోర్ట్స్ డేలలో వాలీబాల్ యొక్క ఫైనల్స్ ని తీసుకెళ్లి ఫుట్బాల్ కోర్టులో పెట్టి అన్ని వందల మందిని కంట్రోల్ ఒక బిల్లుతో కంట్రోల్ పెట్టి మన గొప్ప సారు మన బాలయ్య గారు. బాలయ్య గారి తర్వాతగా నాకు తెలిసినంత వరకు మనకు తెలిసినటువంటిది మన యొక్క ఇంగ్లీష్ చెప్పినటువంటి శ్రీనివాసరావు గారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలో ట్రాన్స్ఫర్ కాగానే మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయపడితే ధైర్యం చెప్పి ఇంగ్లీష్ లో మీరు మాట్లాడండి, మీకు తెలుస్తుంది, మీరు ఇంగ్లీష్ పేపర్ చదవండి. ఇంగ్లీష్ లో ఏ పేపర్ హెడ్లైన్స్ కూడా మీకు సెంటెన్స్ తో ఉండవు, అన్ని కూడా 3-4 పదాలతోనే ఉంటుంది, కానీ మీనింగ్ తెలుస్తుంది. కాబట్టి అలా మాట్లాడండి, ట్రై చేసుకోండి, ధైర్యం చిట్కా చెప్పండి అని శ్రీనివాసరావు గారు ఒకరు.
నెక్స్ట్ మా క్లాస్లో చెప్పేటండి రామస్వామి గారు తెలుగు టీచర్ గారు, ఆయన ఎంపీసీ అంటే మీరేంటంటే ముద్దబాబు కూడా వీడు అనేటువంటి సరస్వత దీంట్లో అందరినీ నిద్రపోతున్న వాడిని కూడా వెంకటయ్య వాడు కూడా లేపేసేసి క్లాస్ లేకుండా నవ్విసి చెప్పండి మన రామస్వామి గారు ఒకరు ఉన్నారు. తర్వాత సోషల్ సైన్స్ చెప్తే జాకబ్ గారు వస్తే ఆన్సర్ రాశారు తప్పిస్తే ఆన్సర్లో కంటెంట్స్ ఏముందని చెప్పకుండా ఆన్సర్కి ఎన్ని పేజీలు రాశారు పేజీ తింటే చెప్పి టిక్లు వేసేది సార్ మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోయినా దాన్ని శ్రీనివాసరావు రాసిన కూడా మార్పులేదు ఎవరిని కింద పరంగా కాదు ఊరికే నవ్వుకోవడానికి చెప్పినటువంటి. ఇదే కాకుండా కృష్ణశేఖర్ గారు నాకు మ్యాథ్స్ చెప్పారని వచ్చారు. ఆయనకి స్టెప్పులన్నీ లేకుండా 2 స్టెప్పులు రాసేసేసి లాస్ట్ పెద్ద బోర్డుగా మన తండ్రుల పేర్లు పెట్టుకుని తండ్రుల పేర్లతో క్లాస్ వచ్చినటువంటి మన మ్యాథ్స్ లెక్చర్ గారు రెగ్యులర్ ఆలోచించినటువంటి సూర్యనారాయణ గారు వద్ద జ్ఞాపకం చేస్తారు. విఠలరావు సార్ గారు, తర్వాత మన డ్రాయింగ్ చెప్పిన జగయ్య సార్ గారు, కెమిస్ట్రీ చెప్పిన వెంకటేశ్వరరావు గారు, ఫిజిక్స్ చెప్పిన వెంకటరత్నం గారు, ఇవి మా సెక్షన్ సంబంధించిన వారు మా దగ్గర నుంచి చెప్పగలుగుతారు. ఈ సమయంలో ఇక్కడే కాకుండా ఇక్కడికి రావడానికి ముందు మాకు స్కూల్లో పాఠాలు నేర్పుతూ బుద్ధులు నేర్పుతూ కొట్టి టిక్కి చేసిన వాళ్ళు కూడా ఒకసారి స్మరించుకున్నాం. ఎందుకంటే బేసిక్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బేసిక్ స్కూల్ అనగానే ముందు వచ్చేది రామచంద్రయ్య సార్ గారు, బుద్ధన సార్ గారు, లింగయ్య సార్ గారు, వెంకటయ్య సార్ గారు. వీళ్ళ తర్వాత కూడా ఎక్కడైనా కలిసినా కూడా పక్కడిస్తే ఎక్కడో ఏం చేస్తున్నావు అని పొంగిపోయి మేము పలానా ఉద్యోగం చేస్తున్నామంటే వాళ్ళ పిల్లలే ఉద్యోగాలు సంతోషపడిపోయి మనల్ని చేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఒకసారి మనిషిని ఒకసారి చేసేస్తాము. తర్వాత నేను ముగించే ముందు ఈ సమయానికి మనకు చెప్పేటట్టు మన యొక్క గురువులు చాలా మంది ఇక్కడ ప్రస్తుతానికి లేరు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు అనుకోవాలి నేను అనుకుంటారు. వాళ్ళని ఒకసారి స్మరించుకుందాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు అందరినీ మన యొక్క గురువులందరికీ కూడా సంతాపడాలు ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కాదు తిరుపతి చెప్పినట్టుగా ఈ యొక్క గ్రూప్ మనది. ఈ గ్రూప్ ను బతికించుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే, మన గ్రూప్ యొక్క వాట్సాప్ ను కనీసం వారంలో ఒక రోజైనా తెరిచి చూడండి. దాంట్లో మీ యొక్క అభిప్రాయాలు ఏంటి చెప్పండి. అలా ఉంటేనే మనకు అందరికీ తెలుస్తుంది ఎవరెవరు మాట్లాడుతున్నారు. ఇందాక పెట్టుకుంటారు నెంబర్లన్నీ పెట్టండి. నెంబర్లు పెట్టాల్సిన అవసరం లేదు. మీ యొక్క 52 మంది 58 మంది మెంబర్స్ ఉన్నారు. అందరి యొక్క నేమ్లు పేర్లు అన్ని కూడా వాట్సాప్ లోనే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయి ఉన్నాయి. కాబట్టి అవన్నీ మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. కొంచెం టెక్నాలజీ పరంగా కొంచెం చూసుకోవాల్సింది, అంతకంటే
Brahmananda Reddy. So that I am going to make it. Randi Randi Mahabubu Nagaramu, Randi Randi Mahabubu Nagaramu, Rasa Jagalu Pikidu, Swagatam. Randi Randi Mahabubu Nagaramu, Rasa Jagalu Pikidu, Swagatam. Veni Nuru Yela Vayasite Vela Jadala Savasu Veni Nuru Yela Vayasite Vela Jadala Savasu Challani Needaniche Challanu Needaniche Challani Needaniche Pillala Marini Chuda Pillala Marini Chuda Randi Randi Mahabubu Rasa Jagalu Swagatam Sarala Koila Patala Sudala Samadala Mappulane Taaku Meda Mappulane Taaku Meda Manyam Kondana Chuda Randi Randi Mahabubu Nagaramu Rasa Jagalu Swagatam. So it was written by Senator Collector. చాలా పాత పాట. చల్లని రాజా ఓ చంద్రమా, చల్లని రాజా ఓ చంద్రమా, నీ కథలన్నీ తెలిసాయి ఓ చంద్రమామ, నా చంద్రమామ. పరమేశుని జడలోన చాంతివి, నీలి మేఘాలలాడే పూబంతివి, నీల కోరే నన్ను కరుణించరా, నన్ను అందెల వెన్నెల విరచురా. మల్టిపుల్ హై స్కూల్ అన్ని బ్రాంచ్ల గ్రూప్ ఫోటో మీటింగ్ పెట్టుకున్నాము. అల్యూమినియం జూబిలీ మీట్ అని యాక్చువల్గా 2019, 25, 12, 2019లో కూడా ఒకసారి చేసుకున్నాము. దట్ ఈస్ ఆల్సో 50 years only. Again we are meeting at 29, 12, 2024 after 5 years.
all the branches of 1967 batch we are meeting now. Today we had aluminum Google meet. So almost near about 52 members participated. Totally enjoyed totally. All the people we have given mementos and other things also, and all speakers also spoken in the dais. Okay. సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్కరిని గౌరవించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి మరి మన శ్రీనివాస్ గుప్తా గారు చాలా శ్రమించారు. వారికి మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నాము. The auspicious occasion again we are meeting here after 5 years. Once it is conducted in 1912-2009. Again we are meeting after 5 years. So it is a very pleasure, and the credit goes to Mr. Gupta ji and Anand ji for arranging this celebration. నిజంగా ఈ రోజు కూడా మాకు చాలా 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 పవిత్రమైన రోజు, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేమందరం 63-67 బ్యాచ్. చాలా చిన్నప్పుడు మేము కలిసి చదువుకున్న స్కూల్లో ఈ కాలేజీలో రావడం మాకు చాలా ప్రత్యేకత. 2019 ఇదే రోజు డిసెంబర్ 29 నాడు మేము కలిసాము. మళ్ళీ మా అందరి సహకారము, మా అందరితో మా గుప్తా గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ రోజు మళ్ళీ అందరినీ ఈ విధంగా చేయడం చాలా అభినందనీయము. ఆయనకు ఈ సభాముఖంగా కంపల్సరీ అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. కాకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా 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 ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరినీ ఒకరికొకరు కలుసుకోవడంలో మా ఆనందము వర్ణనాతీతం. నిజంగా చెప్పాలంటే పెద్దగా అయిన తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, కానీ చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఆ యొక్క ఆనందము, ఆ ఉల్లాసము, అది డిఫరెంట్. ఐ కెనాట్ డిస్క్రైబ్. నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్ట్. ఐఎమ్ రియల్లీ ఎలివేటెడ్. నేను ఒక అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఇంకా మా చిన్నప్పటి స్నేహితులతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకుంటున్నాము. ఇంకొకటి, ఈ వేదిక ఆధారంగా వినండి, మనం కంపల్సరీ వీలవుతే కాదు, ఖచ్చితంగా వీలు చూసుకొని మేమందరము తప్పనిసరిగా సంవత్సరానికి ఒకసారి కలవాలనుకుంటున్నాము. అది తప్పనిసరిగా దేవుడు మాకు అది ఒకటి సహకరిస్తాడని మా గుప్తా గారు ఇదే ఆనందంతో సదానందరెడ్డి కానీ మేము కానీ తప్పకుండా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29 అంటే ఆ సండే రావాలి. చాలా కాకతాళీయము. 19 నాడు అదే సండే, ఇప్పుడు సండే, మళ్ళీ సండే ఉండాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఒక సండే సెలెక్ట్ చేసుకుంటాము, తప్పనిసరిగా నిర్వహిస్తాము. మేము చాలా 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 ఆనందంగా ఉన్నాము. ఈ ఆనందం ఇలాగే ఉండాలని, ఈ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చే ప్రతి సమ్మేళనానికి రావాలని, వస్తారని దేవుణ్ణి ఖచ్చితంగా ప్రార్థిస్తూ దేవుడు మాకు సహకరించాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మళ్ళీ సంవత్సరానికి 2 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు రావాలని కోరుకుంటూ తప్పకుండా మీ దగ్గర వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ చూపే గోడ కట్టినట్టున్నాడు. अच्छा निकाला जी, व्हाट्सएप में रखने का है. आगे फोटो ले भैया उदय मुनकंडी సార్ ఒకసారి మన దగ్గర చూడండి సార్. సార్ కాలేజ్ పేరు వచ్చిందా? వీడియోలు వచ్చింది. ఓకే అట్లా ఉండండి సార్. చేతులు పోను నేను చెప్పాను సార్, పోదు సార్. ఓకే, టాటా చెప్పండి అందరికి. ఓకే సార్. పైన మొత్తం రావాలి, వస్తే ఒక ఫోటో అందరూ సార్. ఒక ఓకే సార్. నెక్స్ట్ బైపీసీ, ఓన్లీ బైపీసీ. కింద పెట్టి కొంచెం ఇంకా సార్ ఆగండి. ఓకే సార్, ఇక్కడ చూడండి అందరు ఫోటో సెట్ చూడండి సార్. ఇక్కడ చూడండి సార్ అందరు. ప్లీజ్ ఓకే సార్. పిచ్చారు రెడీ సార్. రండి మళ్ళీ కిందది రైట్. ఓకే సార్. రైట్ సార్. వీడెవరు మోహన్ ఇంకా రావచ్చు సార్. రెడీ సార్. ఓకే రైట్ సార్.